నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చే 63 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రచయిత, మూలవాసి బహుజన లిబరేషన్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కదిరే కృష్ణ గారు. మెజార్టీకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి కదిరే కృష్ణ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మీరు కదిరే కృష్ణ గారు, మీరు చెప్పండి. ఒక రచయితగా ఉన్నారు, ఒక మూమెంట్లో పనిచేస్తున్నారు, అదేవిధంగా బహుజన మూలవాసి లిబరేషన్ మూమెంట్కి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మనం ముందుగా మీ రచనల గురించి మాట్లాడి తర్వాత మీ ఏదైతే ఈ లిబరేషన్ మూమెంట్ ఉందో దాని గురించి మాట్లాడదాం. మీరు చెప్పండి, అసలు ఈ పొద నవల కానీ, పో కానీ, బలగం కానీ, ఇవి మీరు ఒక నవల రాశారు, ఒక కథా సంపుటి కూడా రచించడం జరిగింది. అసలు అందులో ఏ విషయాల్ని ప్రస్తావించారు, అవి రాసేటప్పుడు మీ అనుభవాల గురించి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా బలగం అనేది మొదటి కవితా సంపుటి. బలగం కవితా సంపుటి అనేటటువంటిది సాధారణమైన ఒక మానవుడు తాను పెరుగుతున్న పరిణామ క్రమంలో వచ్చేటటువంటి వివిధ దశలు, లేదా సమాజంతో ప్రభావితం కావడం, సమాజంలోని వ్యక్తుల పట్ల తాను ఏ విధంగా ప్రవర్తన ఎట్లా ఉన్నది, తను ఆ ప్రవర్తన ఏ విధంగా తన మీద ప్రభావం చూపించిందో ఒక మామూలు మానవుడు ఎట్లాగైతే స్పందిస్తాడో బలగం కవితా సంపుటిలో కూడా అట్లాగే స్పందించడం జరిగింది. అయితే ఈ దేశంలో మామూలు మానవుడు అని చెప్పడానికి వీల్లేదు. అదొక ప్రశ్న ఉంది ఇక్కడ. ఎవరు మామూలు మానవుడు అంటే ఇక్కడ మామూలు మానవుడు ఎవడు లేడు. ఎందుకు? ఒక సమాజం అనేటటువంటిది మామూలుగా ఉన్నప్పుడు మామూలు మానవుడు అనేటటువంటి వాడు ఉంటాడు. కానీ సమాజం మామూలుగా లేదు. ఇక్కడ ఎట్లుందంటే నిచ్చెన మెట్లుగా ఈ సమాజం ఉన్నది. అంటే కుల వ్యవస్థ ఉన్నది. ఆ కుల వ్యవస్థలో కింది కులాల నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి సాధారణంగానే కింది కులాల్లో ఉండేటటువంటి కామన్ మ్యాన్ ఎట్లయితే స్పందిస్తాడో ఆ స్పందించినటువంటి కవితలు అంటే కులపీడన, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా కుల నిర్మూలన జరగాలి, అందులో మళ్ళీ సబ్ కాస్ట్ కాన్షియన్స్ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేసినాయి అన్నమాట. అది బలగం. తర్వాత పొద. ఈ పొద నవల ఎట్లా వచ్చింది, కారణం ఏంటంటే పొద నవల అనేటటువంటిది ఒక నేషనలిజాన్ని ప్రపోజ్ చేస్తూ వచ్చినటువంటి నవల. ఏంటి నేషనలిజం? కమ్యూనిస్టులు ఒక క్లాస్ కాన్షియస్ ఉన్నటువంటి నేషనలిజం కావాలంటున్నారు. అంటే దేశాన్ని మొత్తాన్ని ఒక జాతీయతలోకి తీసుకురావాలి. ఏం జాతీయత? ఉన్నవాడు లేనివాడు, లేని వాళ్ళు ఉండేటటువంటి కార్మికులు ఉన్నటువంటి జాతీయత, క్లాస్ బేస్డ్ నేషనలిజం అనొచ్చు దాన్ని. బ్రాహ్మణులు ఏమంటున్నారు? ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? హిందూ జాతీయవాదం కలిగినటువంటి హిందూ జాతీయతని దేశంలో అభివృద్ధి, అంటే దేశాన్ని మొత్తం హిందూ తత్వంలోకి మార్చాలి, హిందూ బేస్డ్ నేషనలిజం ఉండాలి, ఈ దేశంలో హిందువులే జాతీయులుగా ఉండాలి అనేటటువంటిది వాళ్ళు ప్రస్తావించారు. నేనేం ప్రస్తావించదలుచుకున్న పదనవల ద్వారా అంటే హిందూ బేస్డ్ నేషనలిజం అయినా క్లాస్ బేస్డ్ నేషనలిజం అయినా భారతదేశానికి సరిపోయేటటువంటిది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులు కాదు, అట్లానే భారతదేశంలో ఉన్నటువంటి సమాజం క్లాస్ బేస్డ్ సమాజం కాదు. కాబట్టి దీనికి అతీతంగా, దీనికి ఆల్టర్నేటివ్గా ఒక నేషనలిజం అవసరం ఉంది ఈ దేశానికి. ఏంటి ఆ నేషనలిజం అంటే మూలవాసి నేషనలిజం, ఇండిజినస్ నేషనలిజం అన్నమాట. ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అయినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటి కావడం, వీళ్ళందరూ ఒక ఎజెండా కిందికి రావడం, వీళ్ళందరూ ఒక జాతిగా ఏర్పడడం, వీళ్ళందరూ రాజ్యాన్ని అనుభవించడం, ఇది నేషనలిజము. ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చినటువంటిది పొద నవల. పో అనేది కవితా సంపుటి. ఇది కూడా ఇది ఇప్పుడున్నటువంటి తెలంగాణ నడుస్తున్న ఉద్యమం నడుస్తుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో బహుజనుడిగా, ఒక మూలవాసిగా నేను, నాతో పాటు ఇంకిద్దరు కవులం కలిసి ఈ పో అనేటటువంటి కవితా సంపుటిని తీసుకురావడం. ఇందులో కూడా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మళ్ళీ
తెలంగాణ వచ్చినా కూడా మూలవాసులైనటువంటి ప్రజలకు పూర్వకాలంలో ఎట్లా ఉన్నారో అట్లా ఉంటే ప్రయోజనం లేదు. అంటే ఏ తెలంగాణ అయితే జీవితాలను మారుస్తుంది అనుకుంటున్నాము ఆ తెలంగాణ బహుజనుల యొక్క జీవితాలను మార్చకపోతే అది తెలంగాణ పెద్ద ప్రయోజనకరం కాదు. అన్నప్పుడు ఏమనుకుంటున్నాం మేమంటే తెలంగాణ రావాలి, దానికోసం పోరాటం చేస్తున్నాం, ముందు వరుసలో ఉన్నాం. ఆ తెలంగాణ మా జీవితాలను మార్చాలి. మిగతా కామన్ లేదా మెయిన్ స్ట్రీమ్ సమాజం ఎట్లయితే మారుతుంది అనుకుంటుందో అదే సమాజం మెయిన్ స్ట్రీమ్ సమాజం లాగానే కింద ఉన్నటువంటి సమాజం కూడా మారి ఖచ్చితంగా ఒక సర్వసమాన సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో కృష్ణ గారు ఇంకో విషయాన్ని ప్రస్తావించండి. ఏదైతే మీరు కుల వ్యవస్థ దీనివల్ల మేము మీ రచనలన్నీ కూడా దాన్ని బేస్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ సమాజం పట్ల మీకున్న అవగాహనతో ఒక అనుభవంతో మీరు రాసినట్లుగా అనిపిస్తుంది. మీ దృష్టిలో చెప్పండి, అసలు ఈ కుల వ్యవస్థ అనేది ఎలా పుట్టింది? అసలు మరి ఈనాటి అంటే మనం చాలా అభివృద్ధి సాధిస్తున్నాము, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాము, చాలా ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఈ దశలో కూడా మరి ప్రజల్లో ఈ అనువనుమున ఈ కులం అనే పిచ్చి కానీ కులం అనేది ఎందుకు వాళ్ళని అది రన్ చేసేది? ఏదైతే వాడు మాట్లాడతాడో ఏదైతే చేస్తాడో అదన్నీ కూడా దాని కులానికి సంబంధించి రిలేటెడ్ అయి ఉంటుంది ప్రతిదీ కూడా. అయితే తను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఎవరితో ఎక్కువ కలిసి తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా దాని మీద చాలా ప్రభావం చూపే అంశంగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకు అంటే అసలు ఈ కుల వ్యవస్థ ఎలా పుట్టింది? కుల వ్యవస్థ ఎట్లా వీళ్ళని మీరు చెప్పిన ఈ సాధారణ మనుషులు ఎవరైతే చెప్పారో, సాధారణ మానవుడు ఎవరైతే చెప్పారో, ఎవరైతే అణచివేయబడుతున్నారో, ఎవరైతే ఈ అగ్రవర్ణాల చేతిలో ఇంకా మోసపోతున్నారో వీళ్ళ గురించి వీళ్ళు దాంట్లోంచి బయటపడే అవకాశం ఉందంటారా? అసలు తప్పకుండా ఉన్నది. ఒకప్పుడు జరిగింది కూడా. బానిస వ్యవస్థ లేదా కుల వ్యవస్థ ధ్వంసమైనటువంటి దరిదాపుగా పునాదులు పెగిలించబడేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు మీరు అడిగిన మొదటి ప్రశ్న చాలా కీలకమైనటువంటిది. ఏమిటంటే కులం అనేటటువంటిది అసలు ఎట్లా వచ్చింది భారతదేశంలోకి, ఎట్లా ఎంటర్ అయింది అనేటటువంటిది ప్రధానమైన అంశం. భారతదేశం ఒకప్పుడు కులం లేని సమాజం ఉండేది. క్రీస్తు పూర్వం 1450కి, అంటే నా సొంత మాటలు కాదు, అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంది మన దగ్గర, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ప్రకారం. అంటే పురాతత్వ తవ్వకాలు కానీ లేకపోతే శాస్త్ర పద్ధతులు కానీ, ఇప్పుడున్నటువంటి నవీన శాస్త్రీయ అధ్యయన పద్ధతుల ద్వారా కానీ, ఇంకా మిగతా అన్ని డిఎన్ఏ రిపోర్ట్స్ కానీ, వీటన్నిటిని బట్టి మనం అంచనా వేసుకున్నది ఏమిటంటే అందరూ 90% మంది శాస్త్రజ్ఞులు మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నది ఏంటంటే 1450కి పూర్వం, క్రీస్తు పూర్వం 1450కి పూర్వం భారతదేశంలో కుల వ్యవస్థ లేదు. భారతదేశంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. దీన్నే హరప్ప సింధు మహంజోదారో నాగరికత అంటున్నాం మనం. హరప్ప మహంజోదారో నాగరికత అంటాం, సింధు నాగరికత కూడా దాన్ని అంటాం. ఎవరు ఇక్కడ అప్పుడు ఎవరు నివసించింది ఇక్కడ ప్రజలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు చెప్పబడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీలు. వీళ్ళనే మనం మూలవాసులు అంటున్నాం. మూలవాసులు అంటే ఇండిజినస్, అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే ముందు, ముస్లింల కంటే ముందు, ఈ యొక్క హిందువులు అనబడేటటువంటి బ్రాహ్మణుల కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రజలు. అందుకే జాంభవంతే జంబూద్వీపే భరతవంశే భరతఖండే అని పెళ్లిల మీద కార్యక్రమాలు చదువుతూ ఉంటారు. అంటే అర్థమైంది, ఈ దేశం జాంబవ దీపంగా పిలువబడింది. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాడు జాంబవంతుడు అనేటటువంటి వాడు ఉండేవాడు. దాన్నే ఇప్పుడు మనం పురాణాలు ఇతిహాసాలు కథల్లో తీసుకుంటే జాంబవుడు అనేటటువంటి వాడు మాదిగ కులానికి చెందినటువంటి వాడుగా లేదా బహుజన కులానికి చెందినటువంటి వాడుగా మనకిప్పుడు బయటపడేది. అంటే అర్థమైంది, 1450కి భారతదేశంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ లేదు. ప్రకృతిని పూజించేటటువంటి వాళ్ళు, తల్లిని గృహానికి యజమానిగా చేసుకొని పూజించేటటువంటి వాళ్ళు లేదా అనుసరించేటటువంటి వాళ్ళు. మరి ఎప్పుడు 1450 తర్వాత ఏం జరిగిందంటే కులం వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ బేసిక్ ఏదో జరిగి ఉండాలి. ఏం జరిగిందంటే మధ్యాసియా ప్రాంతం నుంచి, అంటే ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఇరాన్, ఇరాక్, కాస్పియన్ సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి రష్యా, ఈ కొన్ని రిపబ్లిక్లో నుంచి కొంతమంది పొడువుగా తెల్లగా పిల్లి కళ్ళ స్వభావం ఉన్నటువంటి కొంతమంది ఆర్యులు అనేటటువంటి వాళ్ళు భారతదేశానికి దండెత్తి రావడం జరిగింది. దండెత్తి అనొచ్చు, లేదంటే పొట్టకూటి కోసం రావచ్చు, ఏదైనా సరే ఒక సంచార పద్ధతుల లోపల స్ప్లిట్ అయినటువంటి
విధానంతో కొంతమంది ఆర్యులు వేల మందలుగా ఈ దేశానికి రావడం జరిగింది. ఇక్కడ మంచి పాడి పంటలు పండడం వల్ల ఒక ఆహార దానికోసం కూడా అదొక కారణం. ఇక్కడ భూమి ఉంది, విస్తారంగా పచ్చని మైదానం ఉంది. ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి పశుపోషణ. పశువుల పోషణకు కావలసినటువంటిది గడ్డి మైదానం. కాబట్టి ఖచ్చితంగా గంగా మైదానం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ పెద్ద నది ప్రవహిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా చాలా నదులు ఉన్నాయి. గంగా, సింధు, ఇప్పుడు ఉన్నటువంటి చాలా సరస్వతి, జీవనదులన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిండ్రు అట్లా. దానికి సాక్ష్యం 1922-21లో తవ్వకాలు జరిగినాయి కాలిబంగంలో. వీళ్ళందరూ బెనర్జీ గారు వీళ్ళంతా చేసిరు. అంటే అర్థమైంది 1450కి భారతదేశానికి వచ్చినప్పుడు ఆర్యులు భారతదేశంలో వేరే ఒక ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రజలకు వీళ్ళకు మధ్యన ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఈ దేశ మూలవాసులైనటువంటి ప్రజలు మొత్తం ధ్వంసం గావించబడ్డారు. పూలే ఏమంటాడంటే ఒక్కరోజు సుమారుగా కొన్ని వేల మందిని హత్య చేసి భూస్థాపితం చేసిన ఆర్యులు ఈ దేశంలో అన్నాడు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ కామారెడ్డి నుంచి లైన్లో ఉన్నారు. శ్రీశైలం గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి శ్రీశైలం గారు. హలో, మీ టీవీ వాళ్ళని తగ్గించండి. ముందుగా తగ్గించి ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. తగ్గించానండి. చెప్పండి. కదిరే కృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీశైలం గారు. నమస్కారం అన్న. జై భీమ్ అన్న. జై భీమ్, జై భీమ్, జై భీమ్. శ్రీశైలం చెప్పు అన్న. మీ పొదనామలో చదివినానన్నా. మీ పొదనామలో చదివానన్నా. ఓకే. అదే విధంగా మీ కవితా సమృద్ధి కూడా చదివాను. ఓకే. శ్రీశైలం గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. చర్చలలో పాల్గొంటున్నారు. మెయిన్గా మెజారిటీకి రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఐక్యం కావాలంటున్నారు. రోజుకో సంఘం ఆవిర్భవిస్తూనే ఉంది. కానీ మేధావర్గమైనటువంటి మనము ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి ప్రభావం బాగా రావాలా, చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. అయితే ఈ మెజారిటీకి రాజ్యాధికారం సాధించే క్రమంలో ఉద్యోగులుగా ఉద్యోగుల పాత్ర ఎంత ఉండాలా, ఏం చేయాలనేది దీని మీద ఒకసారి. ఓకే, రైట్ అండి శ్రీశైలం గారు. అలాగే ఇంకో కాలర్ కూడా ఉన్నారు. ఫనీ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ఫనీ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. కృష్ణ గారు అండి. మాట్లాడండి. మిస్టర్ కృష్ణ, చెప్పండి సార్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, జాంబవంతే జంబూ ద్వీపే అంటూ ఒక చెప్పారు మీరు. అవును. కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎక్కడా కూడా సంకల్పంలో ఎవరు కూడా జాంబవంతే జంబూ ద్వీపే అని చెప్పాలి. ఇట్స్ ఓన్లీ జంబూ ద్వీపం. అండ్ జంబూ ద్వీపం అని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. దట్ ఈస్ బికాస్ మనం ఉంటున్నటువంటి ఏ యుగంలో ఉంటున్నాం అనేటువంటి ఒక క్యాల్కులేషన్ కోసం చెప్పింది. దానికి తప్ప ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ హూ హ్యాస్ రూల్డ్ ది కంట్రీ అండ్ హూ హ్యాస్ బీన్ ఇన్ టు దిస్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు మనది హైందవ సంప్రదాయం దేశం కాదని. 1849 కు ముందు 1849 కు ముందు కెన్ యూ షో మీ ద రూట్స్ ఆఫ్ ఎనీ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా? లేదు. నో. Then how can you say that we are not roots of Hinduism? Okay. It's not correct. Okay. Before 1643, can you find any Islamism? Okay. థ్యాంక్ యూ ఫనీ గారు. ఆయనకి అంటే మీరు చెప్పిన దాంట్లో ఆయన కొంచెం దాన్ని ఏకీభవించడం. దాని అంటే దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే దాని మీద మీకు ఎట్లా క్లారిఫికేషన్? వారు అనేది ఏంటంటే 1948కి పూర్వము ఈ దేశంలో క్రైస్తవ మతం లేదు. ఈ దేశంలో ఇస్లాం కూడా లేదు ఇస్లాము అంటే క్రీస్తు శకం 700 సంవత్సరాల్లో భారతదేశానికి ఎంటర్ అయింది. 1000 సంవత్సరం నుంచి ఎంటర్ అయింది. ఏది మహమ్మద్ గోరీ, గజనీ మహమ్మద్ వాళ్ళ యొక్క దాడులతోటి భారతదేశంలోకి, అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఈ దేశంలో రాజ్యాన్ని స్థాపించిన కాడ నుంచి ఇస్లాం మతం భారతదేశంలోకి ఎంటర్ అయింది. క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అయింది. అయితే మరి అంతకుముందు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందువులుగా పరిగణించబడ్డరా? వీళ్ళు హిందువులుగా పరిగణించబడితే ఒకవేళ మరి గుళ్ళకి ఎందుకు రానియలేదు? ఇప్పటికీ స్టిల్ టుడే మీరు చూడండి, ఎన్ని గ్రామాల్లో ఎన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దారుణమైనటువంటి హింసలు జరుగుతున్నాయి. ఒకవేళ నేను హిందువునే అయితే మరి నన్ను ఎందుకు గుళ్ళోకి రానివ్వలేదు? నేను హిందువునే అయితే నాకు ఎందుకు చదువు చెప్పలేదు? నేను హిందువునే అయితే నాకు ఈ సమాజంలో నన్ను ఎందుకు మనిషిగా చూడలేదు? మీరు క్రిస్టియానిటీ నాకు సంబంధం లేదు, ఇస్లాం కూడా నాకు సంబంధం లేదు. నేను ఒక
మానవుడిగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఒక మనిషిగా నేను అడుగుతున్నా, నా మతం ఏంటి, నా కులం ఏంటి, ఉంటే నా కులం ఏ స్థానంలో ఉన్నా నేను, ఉంటే ఈ దేశంలో నా పాత్ర ఏంది, ఈ దేశంలో నన్ను ఎట్లా ఉపయోగించుకున్నారు, నాకు వచ్చిన సౌకర్యం ఏంది. నా తండ్రి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 60 సంవత్సరాలుగా మొత్తం ఎద్దులాగా పనిచేస్తూనే ఉన్నాడు, కానీ నా తండ్రి ఒక్కరోజు కూడా సుఖపడలేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఒక్క రూపాయి కూడా కష్టం చేయకుండా కేవలం కులాన్ని ఉపయోగించుకొని బతుకుతున్నారే. ఓకే అండి, వాస్తవం. కులం ఉన్నందుకే కేవలం ఒక్క మాట అడుగుతున్నాను నేను ఈ దేశాన్ని. జవహర్లాల్ నెహ్రూ ప్రధాని బ్రాహ్మణుడు, తర్వాత వచ్చిన గుల్జారీ లాల్ నందా బ్రాహ్మణుడు, ఆ తర్వాత వచ్చిన ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి బ్రాహ్మణుడు, ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ బ్రాహ్మణురాలు, ఆ తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయి బ్రాహ్మణుడు, ఆ తర్వాత వచ్చిన చరణ్ సింగ్ బ్రాహ్మణుడు, ఆ తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు బ్రాహ్మణుడు, రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు, చంద్రశేఖర్ బ్రాహ్మణుడు, దేవగౌడ బ్రాహ్మణుడు, వాజ్పేయి బ్రాహ్మణుడు, ఇప్పుడున్న మన్మోహన్ సింగ్ బ్రాహ్మణుడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అవుతుందిగా స్వతంత్రం వచ్చి, ఒక్క బీసీని ఎందుకు ఈ దేశంలో ప్రధానమంత్రి చేయనియట్లేదు? ఎందుకు ఒక ఎస్సీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయలేదు మీరు? అనుకుందాం మనం. అంటే నేనేమంటానంటే ఈ దేశంలో హిందూ అనేటటువంటి పదజాలం కాకుండా కులం అనేటటువంటిది మాత్రమే పరిమితంగా ఉన్నది, కులం అనేటటువంటిది మాత్రమే ఈ దేశంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఓకే అండి, కరెక్ట్. మీరు చెప్పిన దానికి క్లారిటీ వచ్చింది. ఏంటంటే కులం అనేది ఉంది కానీ కులంలో కూడా ఈ హిందుత్వ కాకుండా, హిందూ అనేది కాకుండా కులమే ఎక్కువ ప్రయారిటీని, ఎక్కువ అంటే అతన్ని గుర్తించేది కూడా కులం బట్టే. కులం ద్వారానే అతనికి ఇవ్వాల్సిన గౌరవం దక్కుతుంది, అతనికి కావాల్సిన పదవి దక్కుతుంది, అతనికి ఇచ్చే ఏదైతే సౌకర్యాలు కూడా ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సహజ ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఉన్నది చూపిస్తాను నేను. ఎట్లా కులం లేదంటున్నారు ఇప్పుడు మీరు? కులం లేదంటే ఎవరైనా ఒక అప్పర్ కాస్ట్ వ్యక్తి, నా బిడ్డ ఉన్నది, నా కొడుకు ఉన్నాడు, ఇగో ఈ కులంలో ఉన్నటువంటి ఈ మాల, ఈ మాదిగ, ఈ కమ్మరి, ఈ కుమ్మరి, సాకలి, సౌర, ఈ గొల్ల, యాదవ, కుర్మ, ఈ బైండ్ల, లేకపోతే ఇక్కడ ఉన్న మున్నూరు కాపు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కులంలో ఉన్నటువంటి వానికి నా బిడ్డని నేను ఇస్తాను, వీడు చదువుకున్నవాడు, వీడి జ్ఞానవంతుడు, వీడి ఉద్యోగస్తుడు, వీనికి నా బిడ్డని ఇస్తాను ఎవరని అంటున్నారా? అంటే నిజంగా కులం లేదనుకోవాలి మన ఈ దేశం. ఓకే అండి, మీతో మాట్లాడడానికి రాజు అని కామారెడ్డి నుంచి రాజు లైన్లో ఉన్నారండి. రాజు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. చెప్పండి. అన్న ఏం లేదన్నా, ఇప్పుడు మొన్న జరిగినటువంటి మన బీసీ ఇప్పుడు మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం కావాలన్నారు కదా, అదే శీర్షికలో ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా. అయితే మొన్న ఏదైతే ఈ రిజర్వేషన్ల మీద పోరాటం జరిగిందో మొన్న బీసీలకు, అది ఎస్సీ ఎస్టీలో పెరగాలని 60.5% రిజర్వేషన్లు పెట్టారు కదా అన్న మొన్న. చెప్పండి, మీ ప్రశ్న అడగండి రాజు గారు. అదే 60% రిజర్వేషన్లు పెంచాలని చేసినప్పుడు ఏ ఒక్క బీసీ కూడా ప్రశ్నించలేదు. అంటే రిజర్వేషన్లు వాళ్ళు వద్దంటున్నారు. ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 60.5% పెరుగుతున్నప్పుడు పెరిగినట్టే కదా మరి బీసీలకు రిజర్వేషన్లు. ఆ బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు మనకు రాజ్యాధికారం తొందరగా వస్తాయి కదా. మరి దానికి సుప్రీంకోర్టులో వాళ్ళు ఏదైతే పిటిషన్ వేసిందో ఈ కొట్టిపారేయాలని చెప్పేసి, మరి దాని గురించి ఒక్క బీసీ నాయకులు అడగండి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ దళితులకు సంబంధించిన వాళ్ళు దీనిపైన పోరాటం చేస్తా ఉన్నారు, రాజ్యాధికారం కావాలని చెప్పేసి. ఓకే, నాకు అర్థమైంది మీ ప్రశ్న. రాజు గారు అర్థమైంది. మొట్టమొదట శ్రీశైలం అడుగుతూ ఉద్యోగస్తుల పాత్ర చెప్పాడు, అది తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఫణి గారు అడిగిన జంబూ ద్వీపం గురించి జాంబో పురాణం చదవాలి నువ్వు. అటజనికాంచ భూమి సురుండంబర చుంబిత శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుఠ దభంగత రంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలముషిత శైలమున్. ఇక్కడ దొరకదు నీకు. తరవే బ్రహ్మకునైన ఈనగ మహత్వం వెన్న నేను ఈడగల చోద్యంబులు రేపు కనుగొని ఎదనుగాకేమి నేడే గదన్ నల్లి బాంధవ భాను రవతప్త నిహారతల చూత్కార పరంపరల్ పయిన్ పయిన్ మధ్యాహ్నము తెలిపెడు. ఇక్కడ కూడా నీకు దొరకదు. రా జాంబో పురాణానికి రా. జాంబో పురాణానికి వస్తే భూమి కంటే 6 నెలలు ముందుగా ఆది జాంబవుడు పుట్టుటే నిజము. పుక్కిటి పురాణం అసలే కాదు. భూమి కంటే 6 నెలలు ముందుడు జాంబవంతుడు పుట్టింది దేశంలో అని జాంబ పురాణం చెప్తుంది. అంటే అర్థం ఏమిటంటే నిజంగా భూమి కంటే 6 నెలల ముందు పుట్టడం కాదు. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి హైందవ సంస్కృతి లేకముందు, క్రిస్టియన్ సంస్కృతి లేకముందు, ఇస్లాం సంస్కృతి, ఏ మతం అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనిషినిగా చూడని ఏ మతమైనా మాకు అవసరం లేదు.
జాంబవంతుడు వీళ్ళందరికంటే ముందు ఈ దేశంలో సంస్కృతిని గెలిపినవాడు, ఈ దేశంలో నాగరికత ఉండేది అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణ ఏమిటి? మీరు చెప్పిన ధర్మశాస్త్రం, మీరు చెప్పిన మనధర్మమే. మీరు ఏం మనధర్మంలో ఏం చెప్పినారు? ముఖం నుంచి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు, భుజాల్లో నుంచి పుట్టినటువంటి వాడు క్షత్రియుడు, నడుములలోకి వెళ్ళి పుట్టినవాడు వైశ్యుడు, కాళ్ళలోకి వెళ్ళి పుట్టినటువంటి వాడు శూద్రుడు. ఓకే అండి, అంటే నేను అడగాలనుకున్న ప్రశ్నకి కొద్దిగా రిలేటెడ్గా మీరు వచ్చారు అక్కడికి. ఓకే. అందుకే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను నేను. ఈ కుల వ్యవస్థలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎలా ఉంది? అంటే మీరు చరిత్ర ఇప్పుడు మనం ఏదైతే గతం గురించి మాట్లాడుతున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి స్టేజెస్లో ఎట్లాంటి ఆధిపత్యం ఉందో మీరు చెప్పండి. అది మొట్టమొదటి ఈ దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో వేదాలను శాస్త్రాలను పుట్టి. ఒక్క నిమిషం అండి, ఒక కాలర్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారండి. వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సూర్యనారాయణ గారు. జై భీమ్ బ్రదర్ అనిల్. జై భీమ్. జై భీమ్ కృష్ణ గారు. జై భీమ్ అండి. సో ఈ రోజు హిందూ మత సాందస్యవాదులు ఒక ఆర్గ్యుమెంట్ తీస్తున్నారు ఎస్సీ ఎస్టీలకి ఎలాగా రాజ్యాధికారం అని. అసలు హిందూ అనే పదం ఒక విదేశీ పదం అని బహుశా హిందువులకు తెలియదు. ఎందుకంటే మహమ్మదీయులు తమ ప్రత్యేకం చాటడానికే హిందూ అనే పదం తీసుకొచ్చారు. ఆ తర్వాత వారు రాకముందు ఏ సంస్కృత గ్రంథములోనూ కూడా హిందూ అనే పదం మెన్షన్ చేయలేదు. బహుశా వాళ్ళకి తెలుసో తెలియదో వాళ్ళకి నాకు తెలియదు. కాబట్టి ఇది అప్పుడు కొన్ని కులాల సముదాయం మాత్రమే ఉండేది. ఎస్సీ ఎస్టీలు అనేది ఎక్కడే కులం లేదు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే వేదకాలం నాటి ఈ అసహ్యకర అనారుల యొక్క ఆ అవశేషాలను ఆదివాసులతో సంపర్కం పెట్టుకోవడం వల్ల హిందువులు కులాధిక్యతను పోగొట్టుకున్నారు కదా అప్పుడే నిజానికి. తర్వాత ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటి, పతిత మానవ జాతి ఇప్పుడు మిగిలింది. ఎందుకంటే పతితులే మిగిలారు, అప్పుడే కులాధిక్యత పోయింది. తర్వాత హిందూ సమాజం దగ్గర ఈ మనువన్ని వాడు విమర్శించి వీళ్ళేమో అనగదొక్కుతుంటే ఈ అనగదొక్కున వాళ్ళకి అధికారం ఇవ్వాలి ఏదో ఒక మహా ఛానల్ ఇచ్చేస్తుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సమాజం మీద పోరాటం చేయాలి, ఈ యొక్క అనాగరికత మీద అంతదొక్కదనం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కృష్ణ గారు ఇప్పుడు. థ్యాంక్ యూ. అలాగే ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రకాష్ విజయవాడ నుంచి. ప్రకాష్. నమస్తే వారికి మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. వారికి మాట్లాడుతున్నాను. తర్వాత కృష్ణ గారికి కూడా మా అభినందనలు అండి. చెప్పండి. ఇన్నాళ్ళు మిత్రులు మాట్లాడుతూ అంటే నాట్ గోయింగ్ ఫర్ రిలీజియస్ అని డిస్కషన్ అండి. ఫస్ట్ సెంచరీలోనే థామస్ వచ్చేసి మన ఇండియా దేశంలో ఆయన పని ప్రారంభించారండి. సరే ఒక విషయం అండి. రెండవది ఏంటంటే మీరు ఎలా చెప్పే గారు ఆ బ్రాహ్మిన్స్ ఒక్కరు మన దేశాన్ని ఏడికి వచ్చారు. అది ఇప్పుడు కూడా ఇందాక తెలంగాణ లో కూడా సోకాల్ అప్పర్ క్లాస్ పీపుల్ దే ఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్ ది సొసైటీ అండి, లేకపోతే పవర్. ఎంతకాలం అయితే వీళ్ళు వస్తున్నారు ప్రభుత్వంలో కానీ లేకపోతే పోరాటాలకు కానీ దౌత్యులకు అధికారం అనేటువంటిది ఎలా వస్తున్నది ప్రశ్న అండి. రెండవదిగా కాంశీరామ్ గారు కష్టపడి దౌత్యులు ఏకం చేసి ఈ రోజు యూపీలో తిరుగులే నాయకత్వం అందిస్తున్నారండి మన యొక్క న్యాయమూర్తి గారు. ఒక నాయకుడు, ఒక మంచి నాయకుడు చెప్పి రాజు చెప్తే ఆయన యొక్క ఆధ్వర్యంలో లేకపోతే ఆయన సంగీతం చేసి అందరి గోల్డ్ ఈ నాయకత్వం ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్ లో. కనుక ఈ నాయకులే టీడీపీ వారు కాంగ్రెస్ వారు అందరూ కూడా మరల కొత్త పార్టీలు పెట్టి రాజ్యం కొరకు రాజ్యానికి కొరకు ప్రయాసపడినంత కాలం కూడా వారు ఎటువంటి నాయకత్వానికి వెళ్ళారండి. ఓకే అండి. ఓకే, రైట్ ప్రకాష్ గారు. రెండవదిగా ఒక మాట అండి, చెప్పండి. ఒక మాట అండి, వన్ వర్డ్. ఏంటంటే దయచేసి మన హిందుత్వం అన్నారు, మనం ఏదైనా పేద పిల్లలకి లక్షల మంది పిల్లలకి వేరే దేశంలో సహాయం చేసి వారి చదువులు వారికి కావాల్సిన అనుకూలం చేస్తున్నారండి. కనుక ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలండి. అంతేగాని పక్కన వాడు ఎంత ప్రేరణప్పుడు కూడా మనం చేయలేం. అధికారికి వచ్చిన వాడు ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు, వాడే చదువుతున్నాడు. ఇలా కన్నా కులం పేరు చెప్పుకొని వాళ్ళ లక్షల కోట్లు విధించి ఏం పని చేయకుండా వాళ్ళు చేస్తున్నారు, మిమ్మల్ని విధానిస్తున్నారు. నాన్నగారు కష్టపడి సార్ క్వశ్చన్ నాకు అర్థం కాదు. చాలా పెద్దగా లాంగ్గా చెప్పారు. అంటే కొన్ని రెండు విషయాలను ప్రస్తావించారు. ఏదైతే బ్రాహ్మణుల ఆధిపత్యం అని గురించి మీరు మాట్లాడేది కరెక్టే. అది ఎప్పుడైతే ఒక పిఎంగా కేవలం వాళ్ళే ఉంటారో ఆ వర్గాలు ఎప్పుడు రాజ్యాధికారాన్ని సొంతం చేస్తారు. ఇప్పుడు ఒకటండి, ప్రణబ్ ముఖర్జీ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, పశ్చిమ బెంగాల్ బ్రాహ్మణుడిన. ఆయనకు 50 పైచిలకు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఉన్నాడు. ఆయన
ఎందుకు? భారతదేశ చరిత్రలో లేదు 60 కమిటీలకు చైర్మన్గా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? దేశం డెమోక్రసీ అంటారు. ఎట్లా డెమోక్రసీ అవుతుంది? డెమోక్రసీ ఎట్లా అవుతుంది అంటే జార్జ్ బుష్ ఎన్నికవుతాడు, తర్వాత ఇంకా వాడు ఎన్నిక కాడు, అవసరం లేదు, వాడు ఇంకొని పెట్టుకుంటారు, ఒబామాని పెట్టుకుంటారు, ఇంకొని పెట్టుకుంటారు. ఈ దేశంలో అట్లా కాదు. ఈ దేశంలో ఒక పాలకుడు పోతే మళ్ళీ ఆయన కొడుకు రావాలని ఆశపడుతుంది ఈ ప్రజలు. పడేటట్టు చేస్తున్నారు ఈ పాలకులు. ఇందిరాగాంధీ పోతే ఇందిరాగాంధీ కొడుకు రావాలి, ఇందిరాగాంధీ కొడుకు పోతే ఇందిరాగాంధీ కొడుకు కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తామంటున్నారు. సోనియా గాంధీ ఆమె కోడలు, ఆమె ఎట్లా చెప్తే ఈ రాజ్యం అట్లా నడవాలి. ఈ దేశంలో రాజరిక వ్యవస్థ నడుస్తుంది, డెమోక్రసీ నడవట్లే. ఈ దేశంలో రాజరిక వ్యవస్థ నడుస్తుంది. మళ్ళీ మొదటికి వద్దాం. కుల వ్యవస్థ ఎట్లా ఆధిపత్యం పొందిరు వాళ్ళు, అదే చెప్తున్నా నేను. ముఖములో నుంచి పుట్టి ఉత్తమాంగోద్భవ శైవ శ్రేష్ఠ. ఉత్తమ శరీరంలో ఉత్తమమైనటువంటి అంగం తలకాయ కాబట్టి తల నుంచి పుట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. ఆయనకు అధికారం ఇచ్చిండ్రు ఈ సమాజం. మనుస్మృతి, మనుధర్మశాస్త్రం ఏం అధికారం ఇచ్చింది ఆయనకు? అధ్యాపనం చ అధ్యయనం యజనం యాజనం దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణ నామ కల్పయేత్. బ్రాహ్మణునికి చదువుకునే అధికారం, చదువు చెప్పే అధికారం. అధ్యాపనం చ అధ్యయనం, అధ్యాపనం మరియు అధ్యయనం, చదవాలే, చదువు చెప్పాలి. యజనం యాజనం, యజ్ఞం చేయాలి, యజ్ఞం చేపియాలి. చ దానం ప్రతిగ్రహం చైవ, దానము ఇవ్వాలే, తీసుకోవాలి. చదువు మీద, జ్ఞానం మీద సంపూర్ణమైనటువంటి అధికారం బ్రాహ్మణుడిది అన్నాడు. తర్వాత క్షత్రియుడికి ఏమిటిది? భుజాల్లో నుంచి పుట్టినటువంటి వాడు గనుక ప్రజానాం రక్షణం ధ్యానమిజ్జాధ్యయనమేవచ విషయేశ్వ ప్రసక్తిచ్ఛ క్షత్రియస్య సమానత. అంటే క్షత్రియుడు భుజాల్లో నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి ఈయన రాజ్యాన్ని పరిపాలించాలి శౌర్యంతో. అధ్యయనం చేయొచ్చు కానీ చెప్పడానికి వీల్లేదు. ఇది క్షత్రియుని ధర్మం, అధికారం ఆయనకు, ధర్మం అది. ధర్మో రక్షతి రక్షిత అంటున్నాడు కదా. ఆ ధర్మం అతిక్రమించిన వానికే కదా శిక్ష. ఏం ధర్మం అది? మానవ ధర్మం కాదు, కులధర్మం. మనుధర్మం, కులధర్మం. అదే ఈ దేశంలో ఉన్న ధర్మం ఇప్పటికీ. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ స్టిల్ టుడే. ఎవరైనా కాదంటారండి, కూర్చుందాం. ఇప్పటికీ ఈ దేశంలో మనుధర్మశాస్త్రం ఇంప్లిమెంట్ అవుతుంది, రాజ్యాంగం కాదు. ఈ దేశంలో ఒకరికి టికెట్ ఇవ్వాలంటే వానికి కులం కావాలి. ఈ దేశంలో ఒకరిని ఎమ్మెల్యేని చేయాలంటే, ఎంపీని చేయాలంటే, పాలకుని చేయాలంటే, ఉద్యోగస్తుని చేయాలంటే వాని కులం కావాలి. అందుకే నా పిల్లలకు కులం తీసేసిన నేను మాట చెప్తున్నా. అయితే మరి నడుములలోకి వెళ్ళి పుట్టినటువంటి కోమటోళ్ళకి ఏంటి అధికారం? వైశ్యులకి ఏమిటి అధికారం? వీళ్ళు నడుములలోకి వెళ్ళి పుట్టారు కాబట్టి పశువునాం రక్షణం, పశువులను కాయాలి వీళ్ళు. పశువునాం రక్షణం జ్ఞానమిజ్జాధ్యయనమేవచ. వీళ్ళు చదువుకోవచ్చు కానీ వీళ్ళు కూడా చదువు చెప్పడానికి వీలు లేదు. వనిక్పదం కృషీదం చ వైశ్య కృషిమేవచ. వీళ్ళు వ్యాపారం చేయొచ్చును, వ్యవసాయం కూడా చేయొచ్చును. నేను చెప్పట్లేదు, మన ధర్మశాస్త్రం చెప్తుంది, హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది ఈ మాట. భగవద్గీత దీన్ని బలపరుస్తున్నది. చతుర్వర్ణం మయా సృష్టం గుణ విభాగ కర్మశః. భగవద్గీత చెప్తున్నది నేనే ఈ చతుర్వర్ణాలను సృష్టించిన అని. అంటే నన్ను ఈ దేశంలో అంటరానివాడిగా ఉండమని సృష్టించింది దేవుడే. అందుకే అంబేద్కర్ అన్నాడు, హిందూ మత వ్యవస్థలో నేను పుట్టడం హిందువుగా పుట్టినా కానీ చావడం మాత్రం హిందువుగా చావను. ఎందుకంటే పుట్టడం నా చేతిలో లేదు, చావడం నా చేతిలో ఉంది. అందుకే 5 లక్షల మందితోటి ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి విప్లవానికి నాంది పలుకుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. మాట చెప్తున్నా, కిందికి వస్తా. ఎందుకు దళితులకు ఎందుకు బానిసలుగా ఉన్నారు ఈ దేశంలో అంటానికి ఒక ఉదాహరణ చెప్తా. మరి కింద ఉన్న శూద్రుడికి ఏం అధికారం ఉంది? కాళ్ళకాడుండే ఎస్సీ, ఇప్పుడు బీసీలు అనబడేటటువంటి వీళ్ళకి ఏం అధికారం ఉంది? వీళ్ళకు కూడా అధికారం ఇచ్చిండు మన ధర్మశాస్త్రంలో. ఏంటది? ఏకమేవతు కార్య ఏకమేవతు శూద్రస్య ప్రభు. ఒక్కటే ఒక్క పని వీళ్ళకు. ఏంటంటే ఈ ప్రభువులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు ముఖంలో నుంచి పుట్టిన వాళ్ళు, భుజాల్లో నుంచి పుట్టిన వాళ్ళు, నరువులలోకి వెళ్ళి పుట్టినటువంటి వాళ్ళు, ఈ ప్రభువులు ఎవరైతే ఉన్నారో కర్మ సమాధిశత్, వీళ్ళకు సేవ చేసుకోవాలి. ఏ దేశమేవా వర్ణానాం శుశ్రూషా మనసూయ. ఇగో వీళ్ళకి సేవ చేసుకొని ఈ దేశంలో మీరు ఎట్టి చాకిరీ చేసుకొని బతకాలి. ఎస్, వీళ్ళు ఎట్టి చాకిరీ చేసి బతకాలి. కాలాల నుంచి వచ్చి వీళ్ళు బానిసలుగా బతకాలి ఈ దేశంలో. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, ఒక మాట చెప్పిండు, స్వర్గార్థము భయార్థం వా విపారాధనవే ఏత్తుప జాత బ్రాహ్మణ శబ్దస్య సహాయస్య కృతాకృత్యత. అంటే ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రాహ్మణులకు సేవ చేస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుంది.
మరణానంతరం వీళ్ళు స్వర్గంలోకి వెళ్ళాలంటే వీళ్ళు బ్రాహ్మణులను ఖచ్చితంగా సేవ చేసి తీరాలి. నేను బ్రాహ్మణులకు వ్యతిరేకిని కాదు, బ్రాహ్మణవాదం ఏదైతే ఉన్నదో ఒక మనిషిని ఈ దేశంలో తిండికి, గుడ్డకు, జ్ఞానానికి, భూమికి, పంటకు, తినడానికి, ఉండడానికి, గూడు కట్టుకోవడానికి, బట్టలు కట్టుకోవడానికి ఈ దేశంలో అనుమతించినటువంటి సమాజం ఏదైతే ఉందో సమాజానికి మేము వ్యతిరేకులం, బ్రాహ్మణులకు వ్యతిరేకులం కాదు. ఈ దేశం మాది అంటే చెప్తున్నా నేను. ఇవాళ ఆర్యులైనా, ఈ దేశంలో ఉన్న ముస్లింలైనా, ఈ దేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళైనా మీరంతా పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ దేశంలో నిజమైన వారసులం, ఈ భూమి పుత్రులం, ఈ నేల వారసులం. నిజంగా ఈ దేశాన్ని పరిపాలించే అధికారం ఎవరికైనా ఉందంటే అది మాకే ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలైన బహుజనులకు ఉన్నది. మెజారిటీ ప్రజలకే ఈ అధికారం ఉందని మీరు చెప్తున్నారండి. మన ఈ చర్చను కొనసాగించే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.